ఫ్రెండ్స్, ఎక్కడైనా డైనోసార్ ఫాసిల్స్ బయటపడితే సైంటిస్టులు వాటిని టెస్ట్ చేసి అవి కొన్ని వేల సంవత్సరాల ముందువి అని చెబుతారు కదా. ఇంతకీ వాళ్ళు ఎలా చెబుతారో మీకు తెలుసా? సైంటిస్టులు కార్బన్ డేటింగ్ అనే ప్రాసెస్ యూజ్ చేసి ఆ ఫాసిల్స్ ఒక ఏజ్ చెబుతారు. జనరల్గా ఒక కార్బన్ ఆటంలో 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని కార్బన్ 12 అని అంటారు. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఈక్వల్గా ఉండటం వల్ల స్టేబుల్గా ఉండిద్ది. వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ఆటమ్స్ కాస్మిక్ రేస్కి తగిలినప్పుడు ఆ నైట్రోజన్ ఆటమ్స్ 6 ప్రోటాన్స్ 8 న్యూట్రాన్స్గా మారిద్ది. దాన్ని కార్బన్ 14 అంటారు. దాంట్లో ప్రోటాన్ న్యూట్రాన్స్ అన్ఈక్వల్గా ఉండటం వల్ల అది అన్స్టేబుల్గా ఉండిద్ది. ట్రీస్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఇలా ప్రతి లివింగ్ ఆర్గనిజమ్స్లో కార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. అలా 1 ట్రిలియన్ కార్బన్ 12 ఆటమ్స్కి ఒక కార్బన్ 14 ఆటమ్ మాత్రమే ఉండిద్ది. అంటే ఇక్కడ రేషియో చూసుకుంటే 1 ట్రిలియన్:1. ఇవి ప్రతి లివింగ్ ఆర్గనిజమ్స్లో ఉండిద్ది. కానీ ఆ జీవి చనిపోతే దాంట్లో ఉండే కార్బన్ 12 ఆటమ్స్ స్టేబుల్గా ఉంటాయి. కానీ కార్బన్ 14 ఆటమ్స్ మళ్ళీ నైట్రోజన్గా మారిపోతాయి. ప్రతి 5730 సంవత్సరాలకి కార్బన్ 14 ఆటమ్స్ సగానికి తగ్గిపోతాయి. దీన్ని హాఫ్ లైఫ్ టైం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీవి చనిపోయే నాటికి అందులో 1000 ట్రిలియన్ కార్బన్ 12 ఆటమ్స్ 1000 కార్బన్ 14 ఆటమ్స్ ఉంది అనుకుందాం. 5730 సంవత్సరాల నాటికి కార్బన్ 12 ఆటమ్స్ అంతే ఉంటాయి. కానీ కార్బన్ 14 ఆటమ్స్ సగానికి పడిపోతాయి. మిగిలిన సగం నైట్రోజన్గా మారిపోతాయి. మరో 5730 సంవత్సరాల నాటికి అవి 250కి పడిపోతాయి. ఈ విధంగా కార్బన్ 12 ఆటమ్స్ కార్బన్ 14 ఆటమ్స్ని మెజర్ చేస్తూ సైంటిస్ట్ ఫాసిల్స్ యొక్క ఏజ్ని కనిపెడతారు.